చేత చేయిస్తూ ఒక కోటి అష్టాక్షరి యజ్ఞ కార్యక్రమాన్ని చేయాలని సంకల్పించి మన యొక్క శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి వచ్చి ఆ స్వామి యొక్క అనుగ్రహము మన మీద కూడా ప్రసాదించాలి అనే చెప్పి సంకల్పంతో ఇక్కడికి వారు విచ్చేశారు. వారిని దర్శించుకోవడమే సాధు దర్శనం. सत्यं सत्यं पुनः सत्यं इति जगद्गुरुः सैव सर्वलोकानां उत्कर्ता नास्ति संशयः. जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण. భగవంతులారా, భగవంతుడు ఎందుకు కరుణలో మనకి శరీరాన్ని అనుగ్రహించిన దానికి ఎంతో ధన్యులం, సార్థక్య జీవులం. ఎన్నో ప్రాణులున్నా వారెవరికి లేనటువంటి భాగ్యాన్ని మనకి కనిపించాడు. ఈ శరీరంలో కేవలం కనిపించే భోగములే కాకుండా అసలైనటువంటి భోగస్థానమైన పరమాత్మని చూడండి అని చెప్పడానికి మహత్తరమైన జ్ఞానాన్ని స్వామి అనుగ్రహిస్తే అది మనం గ్రహించడానికి శక్తి చాలా బాగా. మరి అలాంటి జ్ఞానాన్ని మనకు కలిగించాలి, తాము అనుష్ఠించి మనకు అందించాలంటే ఎవరినో స్వామి ఎంచుకొని కొంతమందిని అనుగ్రహిస్తారు. అలాంటి వారిలో మన భాగ్యవశాత్తు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు. హంసలు అని అంటే హంసని సామాన్యంగా పాలు నీరు ఈ రెండింటిని వేడి చేసే కూడా ఉంటుందట. అలాగే ఈ సంఘంలో సంస్కారము, సంస్కారహీనము రెండు రకాలు ఉంటాయి, జ్ఞానము అజ్ఞానము అని ఉంటాయి. వీటిని బాగా విడదీసుకొని ఏది సరైనదో అది మాత్రం గ్రహించే వాళ్ళని పరమహంసలు. ఆ గ్రహించడం వేరుపడితే కాకుండా శ్రీమత్ శబ్దవాక్యులైనటువంటి పరమాత్మ యొక్క సంబంధమైనటువంటి మాత్రమే గ్రహిస్తూ లోకమంతా విష్ణుమయం, అందరూ నావారే, అందరినీ పరమాత్మ ఆదరిస్తారు అనే అత్యున్నతమైనటువంటి భావముతో ఆనాడు వివక్షణ లేకుండా అందరికీ పరమాత్మ సేవింపజేసి అంతటితో ఊరుకోకుండా అత్యద్భుతమైనటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అది 1000 సంవత్సరాల క్రితం జరిగిన మాట. తిరుక్కోట్టియూరు అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి దివ్య ఆలయంలో జరిగినటువంటి యథార్థమైన సంఘటన. ఆనాటి నుంచి ఉత్తమమైనటువంటి భావన గల పెద్దలు మామూలు సంఘంలో ఉంటున్న సాంఘికమైనటువంటి కోరికలు ఉగ్రంగా ఉండి ఇవి ఏ రకంగా మనల్ని చెడగొట్టాలనే ఉద్దేశం చేత సన్యాసము అనేటువంటి ఒక ఆశ్రమాన్ని స్వీకరిస్తారు. ఆ సన్యాసాశ్రమం సప్త పదార్థమైన ఆ శ్రీమన్నారాయణ యందు ఉంచడం ఇది మన వల్ల కాని పని. ఒక్కరోజు మనం మన వారిని తరవకుండా ఉండాలి. ఇది నాది అని చింతించలేదు. దాన్ని త్యజించి ఎక్కడో పరమాత్మ యొక్క భావములే మాకు శరణ్యం అని అంటూ ఆ పరమాత్మ యొక్క భావనలో అత్యున్నతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ అదే ఆనందాన్ని మనందరి చేత అనుభవింపజేయడానికి అనుష్ఠాన రూపంలో ఒక జ్ఞానం, ఒక అనుష్ఠానం ఒక రూపంలో వచ్చిందంటే అదే యతీశ్వరుడు. అలాంటి యతీశ్వరుడు ఈ రోజున కుటుంబలాభ గ్రామం ఎక్కడుందో కూడా గ్రామానికి తెలియనటువంటి పేరు. అటువంటి ఈ మధ్య కాలంలో సురేంద్ర మంగళి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అటువంటి ఆరుమూలగా ఉన్నటువంటి ఈ గ్రామానికి ఇంత పెద్ద ఇచ్చే ఉన్ననే దేవనాథ్
వచ్చారు. వారు అనుకుంటున్నాం వెళ్ళారు. వాళ్ళకి చేస్తున్న సుకృత పుణ్యం కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం భక్తై సహా అని భాగవతోత్తములు వస్తేనే ఆ ఊరు ధన్యం. కేవలం భగవంతుడు ఉంటే సరిపోదు. కనుక నుంచి స్వామి ఈ నగరంలో ఒకదోడ చేయడం కష్టమైన పని. అందులో ప్రత్యేకించి అనుష్ఠాన ప్రధానమైనటువంటి వారు ఇంకా ఇబ్బంది. దానికంటే కూడా భగవంతుని విశ్వసించినటువంటి భాగవతుడు కాబట్టి ప్రధానంలోకి గోదాదేవి చెప్పింది కనుక అలాంటి అవకాశాన్ని తర్వాత కల్పించాడు. ఈరోజు మన భాగ్యం. ఈ భాగ్యాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పెద్దల యొక్క మాటలు చాలా చక్కగా తీక్షణంగా పనిచేస్తాయి కనుక వారి అనుగ్రహాలను విని మన కర్తవ్యం ఏమిటో మనం ఎలా ధరించాలో స్వామి అనుగ్రహిస్తారు. దాన్ని చక్కగా స్వీకరిద్దాము. భాగ్యంగా కాకుండా స్వామి వారి దివ్య జనాలు మరొక సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ పురవాసుల యొక్క సౌభాగ్యాన్ని మంగళాశాసనం చేసుకుంటూ అడిగేద్దాం. నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, అందరం కలిసి ఒక్కసారి నామం చెప్దాం. సిగ్గుపడకుండా పెద్దగా మనస్ఫూర్తిగా చెప్పండి. మీరంతా ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ 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 నమో నమః. శంఖచక్ర గదాపాణి ద్వారకానిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష గోవింద పుండరీకాక్ష గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం. ప్రియ భగవద్బంధువులారా, మనంతా గోవింద నామాన్ని చెప్పాం కదా. ఎన్నిసార్లు చెప్పాం? ఎన్నిసార్లు మనం గోవిందా అన్నాము? ఏమో మీరు అన్నారు, మేము అన్నాము. అంటే మీ మనస్సులు ఇక్కడ లేవు. 6 సార్లు అన్నాం. మొదటి శ్లోకంలో 3 సార్లు, రెండవ శ్లోకంలో 3 సార్లు, 6 సార్లు అన్నాం. ఎందుకని 6 సార్లు అన్నాం? నాలుక భగవంతుడు మనకిచ్చాడు. ఈ నాలుక దీని మీద ఏ కొంచెం పదార్థం పెట్టినా అది ఎలా ఉందో వెంటనే వితిన్ సెకండ్స్ పుల్లగా ఉందా, ఉప్పగా ఉందా, కారంగా ఉందా, వెంటనే ఏదో టచ్ ఫోన్ మీద ఇలా వేలు పెట్టగానే వెంటనే లోపల ఉన్నటువంటి మెటీరియల్ ఒకటి ఎలా వస్తుందో, నాలుక మీద 2 కణాలు పడంగానే వెంటనే
స్పీడ్గా పనిచేస్తున్నారు. అవునా కదా? దీనికి రుచి అని పేరు. ఈ రుచి అంటే నాతో ఉన్నట్టు, లేదంటే ఇంకా నెట్లో చూసుకుని రుచులుగా తయారు చేసుకోమని కాదయా. భగవంతుడు నాలుక ఇచ్చాడు గనక రుచిగా భగవన్నామాన్ని అనుభవించు. ఎంతసేపు చెప్పావు అని కాదు, ఎన్నిసార్లు చెప్పావు అని కాదు. ఎన్నిసార్లు చెప్పినా ఎంతసేపు చెప్పినా ఏ నామాన్ని నీవు పలుకుతున్నావో ఆ నామి అంటే భగవంతుడు త్రికరణ శుద్ధిగా ఆయన రూపాన్ని, ఆయన గుణాన్ని వచనం అయ్యేదాకా చాలా శ్రద్ధగా వింటాం. ప్రసాదం దగ్గర రాగానే వెంటనే కిష్కింద అయిపోతాం మనం. ఒకరి మీద ఒకళ్ళు వెళ్ళిపోవాలి అంతే. కాస్త ప్రశాంతంగా ఉంటే ప్రసాదం కూడా ప్రసాదంగా తీసుకెళ్ళచ్చు కదా. అమ్మవారికి మనం సారి పెట్టాం, అన్నీ ఆమె తీసేసుకుంటుందా? మనం ఎంత శ్రద్ధగా పెట్టాము, ప్రేమగా పెట్టాము, ఏ బంధంతో పెట్టామో దానిని మాత్రమే అమ్మ స్వీకరిస్తుంది. మళ్ళీ పెట్టినవన్నీ మళ్ళీ మనకి. ఎందుకు పెట్టాము అమ్మవారికి సారా అంటే అన్ని గోళల్లో పెడుతున్నారండి, అందరూ పెడుతున్నారండి, అందుకని మేము కూడా పెట్టామండి. నో. ఎవరైనా సారె పెట్టడం అంటే పుట్టింటి బిడ్డకు పెడతారు, అవునా? ఇప్పుడు మనకు గోదమ్మ మన పుట్టింటి బిడ్డ. ఆమె కడుపు చల్లగా ఉండాలి, తద్వారా జగాలన్నీ కూడా సస్యశ్యామలమవుతాయి అనే ప్రేమ భావనతోటి అమ్మకు సలిమిడి పెట్టాం, పుష్పాలు పెట్టాం, వస్త్రాలు పెట్టాం, ఫలాలు పెట్టాం. మనకు ఏ పదార్థాలైతే ఇష్టమో, ఏ పదార్థాలు మంగళకరమైనవో వాటినన్నింటినీ అమ్మ ఒడిలో సమర్పించి, అమ్మా నీ కడుపు చల్లగా ఉండాలి, నీ బిడ్డలంగా మేమందరం నీ అనుగ్రహంలో మా జీవితం సాగాలి అనేటువంటి ప్రేమ భావనతో పెట్టిన పదార్థాలు ఎన్ని అని కాదు, ఎంత ప్రేమగా పెట్టాము కదా. భగవంతుడికి ఇవన్నీ లేఖనా? ఇవన్నీ మనం పెట్టినవన్నీ మనం సృష్టించి పెట్టామా? భగవంతుడి సృష్టిలో ఉండేటువంటి పదార్థాలనే భగవంతునికి ప్రేమగా మనం సమర్పించాం. దేవుడు ఎప్పుడు మన ప్రేమను స్వీకరిస్తాడు కానీ మన పదార్థాలను ఆయన స్వీకరించాడు. స్వీకరించడం మొదలు పెడితే ఆయనకి మనకేముండదండి. గుళ్ళో 100 కేజీలు పులిహోర చేసామనుకోండి, అంత దేవుడే తింటే మరి మనకేమొస్తుంది? అందుకని దేవుడు ఏం చేస్తాడు? వండిన దాన్ని అందులో ఉండేటువంటి ప్రేమను తాను స్వీకరించి మనందరికీ శేషంగా ప్రసాదాన్ని ఇస్తాడు. దేవుడే కాదు, మనం కూడా అంతే చేస్తాం. ఇంటో వంట చేస్తాం, తల్లి ముందుగా తింటుందా? భర్తకు పెట్టి, బిడ్డలకు పెట్టి, అందరూ తిన్న తర్వాత తాను తింటుంది. ఒకవేళ తనకి లేకపోయినా బిడ్డలు కడుపు నిండా తిన్నారు, నాకు అదే సంతోషం అనుకుంటుంది తల్లి కదా. మీరందరూ అదే పని చేస్తున్నారు, అమ్మ కూడా అదే చేస్తుంది. మనలో ఉండేటువంటి ప్రేమను స్వీకరించడం, మనమిచ్చేటువంటి ప్రేమ పదార్థాన్ని స్వీకరించడం కదా. మీరు గుళ్ళోంచి వెడతారు, వెడుతూ బజార్లో ఏదో ఒక పొట్లం కొనుక్కొని మీకు ఎక్కడ ఏం లభిస్తాయో, ఏవో బజ్జీలు, జిలేబీలు, ఇంకా ఏమైనా లభిస్తే తీసుకుని పెడతారు. పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి ఇవ్వగానే పిల్లలు వెంటనే పొట్లాన్ని తీసి తినేయరు. విజ్ఞత కలిగిన పిల్లవాడు ఏం చేస్తాడు? మా అమ్మ పొట్లాన్ని తెచ్చిందని ఇంట్లో నాయనమ్మకి ఒకటి, తాతయ్యకి ఒకటి, నాన్నగారికి ఒకటి, తమ్ముడికి ఒకటి, అమ్మకు ఒకటి, మళ్ళీ అన్నీ పంచుతాడు వాడు. ఏ నాన్న నీకోసం తెచ్చింది మెమ్మ, నాకు పెడతావేమిటి అని వాళ్ళ తాతగారు తీసుకుని
వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడికి తినిపిస్తాడు వాడు తాత కదా. పిల్లవాడు పెట్టంగానే పెద్దవాడు తినేస్తారా? వాడి పెట్టినటువంటి ప్రేమను స్వీకరించి మరి ప్రేమగా వాడికే సమర్పిస్తూ బంగారం కొండ చిన్న పిల్లవాడండి, వాడికి ఎంత ప్రేమో. వాళ్ళ అమ్మేది పెట్టినా ఇంట్లో అందరికీ పెట్టకుండా తినడు వాడు అని వాడిని గురించి పెద్దగా ప్రచారం ప్రారంభం చేస్తారు వాట్సాప్లో మనవాడు. ఒకవేళ పెట్టలేదనుకోండి, ఏం చేస్తాడు? వీడిప్పుడే పెట్టట్లా, పెద్ద అయినాకేం పెడతాడు వీడు అంటావా అనమా? కనుక వాడి దగ్గర ప్రేమ ఉందా లేదా అని వాడు తినేటప్పుడు నాన్న నాకు కూడా కొంచెం పెట్టవా అని అడుగుతాం. వాడిని పెట్టను అన్నాడు అనుకోండి, వీడి మీద ఆశీర్వాదం. వాడు పెట్టవానంగానే పెట్టాడు అనుకోండి, అబ్బా బంగారు కొండండి అని తీసుకుని మళ్ళీ వాడికే పెడతాం మనం. దేవుడు చేసే పని కూడా అదే. దేవతలకి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. కనుక ఆకలి దప్పిక లేని వాడికి పెట్టే ప్రయోజనం అండి. 100 కేజీలు పులిహోర చేసి గుళ్ళో పెడితే ఆయన తింటాడా? ఆకలి లేదు, దప్పిక. కానీ నేను తింటానని చెప్పాడు స్వామి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయస్యతి. ఎవరైతే భక్తితో సమర్పిస్తారో ఆ భక్తిని నేను స్వీకరిస్తా. పదార్థాన్ని ఒక్కసారి అలా చూస్తా, బస్ నా కడుపు నిండిపోదు. దేవతలకి దృష్ట్వా కృత్యంతి దేవా, చూడంగానే కడుపు నిండిపోతుంది దేవతలకి. మనుష్యులకేమో పదార్థం దాచుకుంటే కడుపు నిండుతుంది. ఎప్పుడు దాచుకోవాలి? రేపటికి ఎల్లుండికి మన తరానికి, మన బిడ్డల తరానికి, బిడ్డల తరానికి దోచుకుని మరి దాచుకునేటువంటి సంప్రదాయం మనది. దేవతలనేమో చూడంగానే వాళ్ళు తృప్తి పడతారు. జంతువులు ఉన్నాయి, చూడంగానే తృప్తి పడరు, దాచుకోవు. ఏ రోజుకు ఆ రోజు అలా తింటూనే ఉంటాయి. అది 24 గంటలు అదే పని. మనం జంతువులం కాదు కదా, దేవతలం కాదు కదా. అందుకని ఎంత అవసరమో అంతే తింటాం, మిగతాని దాచిపెడతాం. అందుకని దేవతలు చూసి తృప్తి పడతారు కనుక ఆ దేవతల సన్నిధిలో మనం పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం అన్నీ పెట్టేసి వాళ్ళను తృప్తిపరిచి మళ్ళీ దాన్ని తెచ్చుకుని మనం అందరం హాయిగా అనుభవిస్తాం. ఏది అనుభవించినా, పదార్థాన్ని అనుభవించిన, వస్తువుని అనుభవించిన, ఏది అనుభవించినా నీవు ప్రేమతోటి అందులో ఉండేటువంటి రసాన్ని ఆస్వాదించేటువంటివి కావాలి. గోవింద నామాన్ని అనుభవించాం, 6 సార్లు చెప్పాం, లోపల రసం పుట్టాలి. మనం చూడండి, కొన్ని పదార్థాల పేరు చెప్పంగానే రసం పుడుతుంది. ఇక్కడ ఇందులో ఉందో లేదో, జిలేబీ అని ఒకసారి మనం అనుకున్నాం అనుకో, వెంటనే ఒక గుటక వేస్తాం. అది చూడంగానే ఇలా గుటక వేస్తాం. అంటే దాని రుచి పూర్వం మనం అనుభవించి ఉన్నాం కనుక దాని పేరు చెప్పంగానే అందులో ఉండేటువంటి రుచి ఒక్కసారి లాలాజలం స్రవించింది లోపల. మీకు స్రవించిందా? మాకైతే స్రవించింది. మరి ఎక్కడే కనపట్టాలి అంజలి. పేరు చెప్పంగానే, అలానే గోవింద శబ్దం చెప్పంగానే, రామ శబ్దం చెప్పంగానే, కృష్ణ శబ్దం చెప్పంగానే, ఏ శబ్దం నీకు ఇష్టమైతే ఆ శబ్దాన్ని నువ్వు ఉచ్చరించగానే నీ లోపల ఏం స్వామిజీ మాకేమన్నా రోగాలు ఉన్నాయి అనుకున్నారా? మీకైనా మాకైనా ఎవరికైనా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ రోగగ్రస్తులే. ఏం రోగము? ఆత్మరోగము. మనకి చాలా ఉన్నాయండి. మనిషి అన్న వాడికి చాలా రోగాలు ఉన్నాయి. ప్రాకృతికమైన రోగాలు కాదు సుమా, ఆత్మరోగాలు. అందులో మొట్టమొదటిది ఇగో. మనవాడు ఈ మధ్య బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇగో అండి, నా ఇగో దెబ్బతినేది అంటే అది పెద్ద రోగం.
నేను, నాది, నాకు, నా వలన, నా చేత, నా యందు. ఈ 7 విభక్తుల్లో చెప్పే నేను శబ్దం ఏదైతే ఉందో అది పెద్ద రోగం. దీనికంటే మించిన రోగం కోటి లేదండి. ఈ రోగం మనకే కాదండి, ప్రపంచవ్యాప్తంగా బాగా వ్యాపించింది. ఎంత వ్యాపించిందో తెలుసునా? నారాయణ శబ్దం వ్యాపించినట్టుగా వ్యాపించింది. నారాయణుడు వ్యాపించి లోకాలను రక్షణ చేస్తున్నాడు. నేను శబ్దం వ్యాపించి ప్రపంచాన్ని విధ్వంసం చేస్తున్నాడు. ఈవేళ ప్రపంచమంతా కూడా విధ్వంసానికి నాంది పలుకుతోంది. ఏ దేశంలో శాంతి లేదు, ఏ దేశంలో ఐక్యత లేదు, ఏ దేశంలో మానవాళికి ఉండవలసిన లక్షణమే లేదు. నా జోలికి వస్తే ఖబర్దార్, రాకుండానే, ఎవడి జోలికి ఎవడు వెళ్లకుండానే నా దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో తెలుసునా, నా దగ్గర ఎంత టెక్నాలజీ ఉందో తెలుసునా, నా వైపు కన్ను వెత్తావా ఖబర్దార్ అంటూ ఎవడికి వాడు నేను గొప్ప. ప్రపంచమంతా ఇదే, ఈ నేనుతోటే, అహముతోటే ప్రజలకు శాంతి లేకుండా అయిపోయింది. ఎందుకు ఈ అహంకారమో తెలియదు, ఎందుకు యుద్ధ వాతావరణమో తెలియదు, ఎందుకు ఈ అనైక్యతో తెలియదు. మానవాడి ఏం కావాలి అని ఈ ప్రపంచ నాయకుల యొక్క ఆలోచన మనకు తెలియటం లేదు. ఇది ప్రపంచంలో ఉన్న పెద్ద రోగం. ప్రపంచం అంటే ఏమిటండి? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు కదా. కనుక ప్రపంచం అన్నా మనుషులే. జంతువుల మధ్య పెద్ద వైషమ్యం కనపడటం లేదు, పశువులు పక్షుల మధ్య వైషమ్యం లేదు. ఈవేళ ఏర్పడిన వైషమ్యం అంతా మానవుల మధ్య ఏర్పడింది. ఈ వైషమ్యం పోవాలి, వ్యక్తుల మధ్య ఐక్యత ఏర్పడాలి, అందరం సంఘజీవులంగా జీవించాలి, ప్రేమతో జీవించాలి, శాంతిగా జీవించాలి, మానవత్వం పరిఢమిల్లేటట్లుగా జీవించాలి. ఇది మనం చేస్తూ ఉన్నటువంటి ధనుర్మాస వ్రతము యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. గోదాదేవి ఎప్పుడో 8వ శతాబ్దంలో మానవాళి ఐక్యత కోసం, ప్రపంచ శాంతి కోసం, మనుష్యుల మధ్య మనుగడ, మానవీయత ఇవన్నీ సక్రమంగా సాగాలి అంటే క్రమశిక్షణతోటి వ్రతం చేయాలి. ప్రకృతిని మనం కాపాడుకోవాలి. మనతోటి పాటు ఉండేటువంటి జీవరాశులన్నిటిని ప్రేమించేటువంటి వాళ్ళం మనం కావాలి. ఇవన్నీ చేయాలంటే సంస్కారం కావాలి, సంస్కృతి కావాలి. దీన్ని నేర్పడం కోసం వ్రతమనే పేరిట ప్రజలందరినీ ఏకతాటిన నడిపించింది గోదాదేవి. ఒక నాయకుడు పుడతాడు, సమాజంలో ఒక పెద్ద క్రొత్తదనాన్ని, ప్రయోజనాన్ని సమాజానికి అందించడం కోసం. ఇది మానవాళి పుట్టినప్పటి నుంచి ఇలాంటి ఉద్యమాలు ఉంటూనే ఉన్నాయి. ఏ ఉద్యమమైనా ఒక ప్రయోజనానికి, అల్ప ప్రయోజనానికి ఏర్పడతాయి. తాత్కాలికమైంది కావచ్చు, అల్పమైంది కావచ్చు, అప్పటికది అవసరం కావచ్చు. కానీ ఆండాళ్ళు తల్లి చేసినటువంటి ఈ వ్రతం ఉన్నదే ఒక కాలానికి పనికొచ్చేటువంటి ప్రయోజనం మాత్రమే కాదు. కాలచక్రం ఉన్నంత కాలం మానవాళికి ఏది అవసరమో దానిని గుర్తించి
తాను గుర్తించినటువంటి దానిని ఒక ఉద్యమంగా లోకంలోకి అందిస్తే కాలచక్రం ఉన్నంత కాలం మనస్సు కలిగినటువంటి వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని మహాసంకల్పం చేసింది గోదమ్మ. ఎప్పుడో 8వ శతాబ్దంలో చేస్తే 22వ శతాబ్దంలో ప్రస్తుతం మనం ఇప్పటికీ కూడా దానిని అమ్మ చెప్పినట్లుగా యథాతథంగా ముప్పదం తప్పామే, ఏ ఆర్డర్లో చెప్పిందో ఆర్డర్లో, ఎలా చెప్పిందో అలా ఇప్పటికీ మనం చేసుకోగలుగుతున్నామంటే ఆ వ్రతానికి ఉండేటువంటి ప్రయోజనం అద్భుతమైనది, విశ్వానికి సంబంధించినది. ఇది వ్యక్తులకు సంబంధించినటువంటి వ్రతం కాదు. వ్యక్తులకు సంబంధించిందంటే వారి గ్రహంలో చేసుకుంటారు. సమాజానికి సంబంధించింది కనుక అందరం ఉదయమే 5-5:30 అయ్యేసరికి ఆలయంలో చేరుతాం. ఒక క్రమ పద్ధతి ప్రకారం స్వామికి ఆరాధన చేస్తాం, ప్రబంధ సేవనం చేస్తాం, తెల్లవారకు మునిపే మహా నైవేద్యాన్ని పెడతాం. ఆ నైవేద్యాన్ని మనమంతా చక్కగా పాటలు పాడుకుంటూ ఇది లోకానికి శ్రేయస్సు కలిగేటువంటిది అని అందరం ఆసక్తి కలిగిన వారం అందరం చేరుతాం కదా. ఇది ఎంత ప్రయోజనం! ఈ ప్రయోజనం మనం చేసేటువంటి ఈ వ్రతానికి మూలం 7 కోట్ల మహామంత్రాలలో సర్వ ప్రధానమైనటువంటి నారాయణ మంత్రాన్ని శీర్షికగా తీసుకుని ఆండాళ్ళు తల్లి ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభం చేసి మొట్టమొదటి పాసురంలోనే మొట్టమొదటి మాటగానే నారాయణనే నమక్కే పరై తరువా. ఏమండి, మేము ఈ వ్రతం చేస్తే నిజంగా ఫలితం వస్తుందా అనేటువంటి డౌట్ నువ్వు పడకు. నారాయణుడు శక్తివంతుడు, వ్యాపకుడు. ఆయన ఇందుగలడు అందులేడు అని సందేహము లేదు. వేదం చెప్పింది అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతటా వ్యాపించి ఉన్నాడండి. వ్యాపించిన వాడు కనపడడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, పశువులో ఉన్నాడు, పక్షిలో ఉన్నాడు, జంతువులో ఉన్నాడు, వృక్షంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, నీరులో ఉన్నాడు, సమస్తం ఉన్నాడు. కనుక వ్యాపకుడైనటువంటి వాని దగ్గర మనం శరణాగతి చేస్తే, ఏ సంకల్పంతో శరణాగతి చేస్తే ఆ సంకల్పాన్ని ఆయన ప్రపంచమంతటా వ్యాపింప చేస్తాడైనా. కనుక వాడిని ఆశ్రయించి సమస్తమైన ప్రాణికోటికి శుభం జరగాలి, శ్రేయస్సు జరగాలి. కాలచక్రమున్నంత కాలం ఆ శుభ పరంపర సాగుతూనే ఉండాలి. ఎంత గొప్ప సంకల్పం అండి! మనకు అలాంటి ఆలోచనలు వస్తాయా? మనకు ఎప్పుడైనా మంచి ఆలోచన ఎప్పుడైనా వస్తుందా? ఆ వచ్చిన ఆలోచన కూడా స్వార్థంతో కూడిన ఆలోచన. ఈ మధ్య సమాజంలో ఒక పెద్ద స్లోగన్ ఒకటి బయటకు వచ్చిందండి, అందరూ బాగుండాలి, అందులో నేను. ఎంత అసలు ఆ స్లోగన్ కరెక్ట్ కాదండి. అందరూ బాగుండాలి, బాగుంది, మళ్ళీ అందులో నేనున్నాడే అన్నావంటే నీలో సంకల్ప శుద్ధి లేదు. అంటే నేను అనే స్వార్థం. అందరూ బాగుంటే మళ్ళీ నేను అన్నావు అంటే అందరూ బాగుండాలనే మాట అబద్ధం మాట. నేను బాగున్నా బాగుండకపోయినా నా సంగతి ప్రక్కన పెట్టి లోకమంతా బాగుండాలి. రామానుజాచార్యులు 11వ శతాబ్దంలో మహానుభావులై వారు లోకమంతా బాగుండటానికి ఏం చేయాలి ఆలోచన చేశారు. గురువు గారి దగ్గరికి వెళ్ళారు. ఏమంటే నాకు ఒక మంత్రం చెప్పండి, మంచి మంత్రం చెప్పండి,
లోకమంతా బాగుపడేటువంటి మంత్రం చెప్పండి అడిగాడు ఆయన. ఓ మంచి మంత్రం కావాలా? మంత్రాల్లో మంచి మంత్రాలు చెడ్డ మంత్రాలు ఉంటాయా? ఉంటాయి ఉంటాయి. అంటే మంచి కోసం వినియోగిస్తే మంచి, చెడు కోసం వినియోగిస్తే చెడే. అది మంచిదైనా చెత్త, అది మంచిదే, కానీ వినియోగించడంలో ఉంటుంది కదా. ఓ దట్స్ ఫైన్. నీకు మంత్రం కావాలంటే నీవు చాలా పద్ధతిగా ఉండాలి. మనస్సుని శుద్ధి చేసుకునిరా చెప్పారు గురువు గారు. మంచి మంత్రాన్ని పొందడానికి ఇంకా నా మనస్సు అర్హత పొందలేదు కాబోలు, గురువుగారు చెప్పలేదు అని వెనక్కి వెళ్ళిపోయారు. శ్రీరంగం నుంచి తిరుక్కోట్యూర్ అనే ఒక గ్రామం, అక్కడి నుంచి అక్కడికి 150 కిలోమీటర్లు నడిచి వెళ్ళారు. మళ్ళీ గురుగారి మాడనగానే నడిచి వెనక్కి వెళ్ళిపోయారు. ఇలా 17 సార్లు ఏదో వంక పెట్టి గురుగారు మళ్ళీరా 17 సార్లు తిరిగారు. అయ్యా అధ్యక్ష, నా కొంచెం మైక్, ఇదో ప్రతిపక్షాల వాళ్ళ మైక్. ఏమయ్యా, ఏం కావాలి? మంత్రం కావాలి. మంత్రం చెప్తాను, నువ్వు ఒక ప్రమాణం చేయాలి. ఎవరికి చెప్పకూడదు నా అనుమతి లేకుండా. ఒకవేళ నువ్వు చెప్తే నరకానికి పోతావు. అందుకు ఇష్టమేనా అడిగారు గురువు గారు. అలాగే స్వామి, మీ అనుమతి లేకుండా ఎవరికి చెప్పను అని గురువుగారు కాళ్ళు పట్టుకొని ప్రమాణం చేసి గురువు గారి దగ్గర మంత్రం తెలుసుకున్నారు. ఆయన సంతోషం, చాలా శ్రద్ధ గలవాడివి, 1కి 17 సార్లు తిరిగి వచ్చావు, దీన్ని శ్రద్ధగా నువ్వు అనుష్ఠానం చేసుకో, నీకు ప్రయోజనం కలుగుతుంది అని వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళగానే ఆలయం వచ్చి ఆలయ గోపురం ఎక్కి అందరినీ పిలిచి, మా గురువు గారు ఈ మంత్రం చెప్పారు, మీరందరూ ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోండి, లోకమంతా బాగుపడుతుంది అని చెప్పేసి మళ్ళీ ఆయన అక్కడ చెప్పి ఆ మంత్రాన్ని వాడేదో మంత్ర వివరణ ఇస్తూ ఉండగానే గురువు గారికి వచ్చేసి మెసేజ్. అప్పుడే సెల్ ఫోన్ ఉన్నాయేమో తెలియదు. ఏమి నేను చెప్పింది అప్పుడే బయటికి చెప్పేశాడు ఆయన మళ్ళీ పిలవండి అంటే మఠ నుంచి ఎవరో వెళ్ళారు, ఆయన వెనక్కి పిలిచారు. ఏమయ్యా, గురుద్రోహం చేస్తావా నువ్వు? నాకేం ప్రమాణం చేసావు? అయ్యా, నేను నరకానికి పోవడానికి సిద్ధము అని ప్రమాణం చేశాను. మరి ఎందుకు ఇలా చేసావు నువ్వు? నేనొక్కడిని నరకానికి పోతే అందరూ మోక్షానికి పొందుతారు కదా, లోకమంతా ఆనందంగా ఉండడం, లోకమంతా ఉజ్జీవన పొందడం నాకు కావలసింది గురువు గారు అన్నాడు. ఆ గురువు గారికి ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. ఏమయ్యా, ఎంత గొప్పవాడివి, నేను నష్టపోయినా ఎదుటివాడు లాభపడాలి అనుకునేవాడు లోకంలో ఎవరైనా ఉంటారా? చేయెత్తితే వాళ్ళకి దండం పెడదాం. నేను నష్టపోయినా మిగతా వాడికి లాభం అయితే బాగుందని చెయ్యి ఎవరైనా ఎత్తారనుకోండి, వాడికి నిజంగా దండం పెడదాం. నేను కూడా ఎత్తాను, నేను కూడా అనుకున్నాను. మనం నష్టపోవాలి మనం అనుకుంటామా? ఒక్క రామానుజాచార్యులు మాత్రమే అలాంటి మహోన్నతమైనటువంటి త్యాగం కలిగిన ఆచార్యులు. వారి త్యాగం ఈవేళ సుకరంగా మనం గోదమ్మ సంకల్పాన్ని మనమందరం ఆచరించుకోగలుగుతున్నామంటే కారణం త్యాగధనులైనటువంటి రామానుజాచార్యుల వారి యొక్క వైభవం. గోదమ్మ సంకల్పాన్ని ప్రపంచమంతా, సృష్టి అంతా, జీవరాశులన్నీ సస్యశ్యామలంగా సుఖంగా ఉండాలని అమ్మ సంకల్పాన్ని లోకంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఆచార్యులు రామానుజాచార్యులు. అదిగో వారు అమ్మ కడుపు చల్లగా ఉండాలని ఆనాడే ఈ సారే కార్యక్రమాన్ని ఆరంభం చేశారు. అమ్మ కోరుకున్నటువంటి సంకల్పాన్ని శ్రీరంగం నుంచి సుందరబాహు తిరుమాలినం సోరై క్షేత్రం వరకు నడిచి వెళ్ళి
108 గంగాళాల పాయసాన్నాన్ని స్వామికి నివేదించి మా గోదమ్మ సంకల్పం ఎప్పుడు కాలచక్రం ఉన్నంత కాలం నెరవేరాలి అని రామానుజాచార్యుల వారు ఆనాడే కూడాలై ఉత్సవాన్ని చేశారు. అది కూడా మనం చేసుకుంటాం కదా. ఇలా త్యాగం కలిగినటువంటి మహానుభావుడు మానవ జీవితం అంతా ఉజ్వలంగా సాగాలి, మానవీయతతో సుఖరంగా సాగాలి, భగవద్ అనుగ్రహంలో సాగాలి అని ఆనాడు త్యాగం చేసి ఎందరో లక్ష్మీనాథ సమారంభ నాథయామున మధ్యమ అస్మదాచార్య పర్యంతం, ఆచార్యవర్గమంతా లోకమంతా కూడా బాగా ఉండాలి అని ఇలాంటి వ్రతాలు, నోములు, ఇలాంటి సారే కార్యక్రమాలు, ఉత్సవాలు ఇవన్నీ భగవంతుడికి చేస్తూ ఉంటే ప్రజాస్వామ్య పాలన పేరుతోటి ప్రపంచ నాయకుడు అహంకారంతో ప్రపంచాన్ని విధ్వంసం చేసేటువంటి ఆలోచనలు ఈవేళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొంది. అది పోవాలి. మనం చేసేటువంటి ధనుర్మాస ప్రభావం ప్రపంచ నాయకుల మనస్సు మారాలి. ధనుర్మాస కాలంలో భాగ్యనగరంలో పర్యటన చేస్తూ ప్రతి దేవాలయంలో పెరుమాళ్లను ప్రార్థన చేస్తూ స్వామి ప్రపంచ శాంతిని కలిగించవయా అని అంటూ మేము ప్రార్థన చేస్తూ ఏప్రిల్ 19వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు 8 రోజుల పాటు ప్రపంచ శాంతి కలగాలి, యుద్ధ వాతావరణాలు తొలగాలి, ఉగ్రవాదం నశించాలి, ప్రజాజీవనం దేశాల మధ్య ఐక్యత మిత్రత్వ భావన కలగాలి అని కోటి నారాయణ మంత్రాన్ని జపిస్తూ కోటి నారాయణ మంత్రంతో శ్రీమన్నారాయణ మహాయజ్ఞం చేయాలి అని భగవత్ సన్నిధానంలో ప్రార్థన చేసుకున్నాం. మహనీయులైనటువంటి ఆచార్యులు చిరంజీవి స్వామి వారు, కంచి మహాస్వాముల వారు, ఇలాంటి పెద్ద పెద్దలందరూ మేం తలపెట్టినటువంటి కార్యక్రమానికి వారు మంగళాశాసనాలు చేస్తూ మేం కూడా మీ కార్యక్రమానికి వస్తాము అని వారు ఆమోదం తెలిపారు. మేము ఈ కార్యక్రమాన్ని మేం పుట్టినటువంటి గ్రామంలో చేయాలి అని. మేం పుట్టక మునిపే మా గ్రామంలో శ్రీమన్నారాయణ స్వామి ఆలయం ఉంది. అది కొంచెం జీర్ణమైతే మేము 2011లో దాన్ని పునరుద్ధరణ చేసి మహారాజగోపురాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఆ రాజగోపుర ప్రతిష్ట వ్యాజంగా ఈ ప్రపంచ శాంతి శ్రీమన్నారాయణ మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఏమండి, ఇంత పెద్ద సంకల్పం ఒక కుగ్రామంలో చేయడం ఏమిటి? మీరు హైదరాబాద్లో తిరుగుతున్నారు కదా, హైదరాబాద్లో చేయొచ్చు కదా అని కొంతమంది అడిగారు. మాకు శ్రీరంగంలో చేద్దాం అనుకున్నాం, బద్రీనాథ్లో చేద్దాం అనుకున్నాం. చివరికి మా మనస్సులో గాంధీ మహాత్ముడు ఉద్యమాన్ని ఒక గ్రామం నుంచి ప్రారంభం చేశారు. అది దేశవ్యాప్తం అయిపోయి ఆ ఉద్యమం యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తానికి వెళ్ళి భారతదేశానికి సుకరంగా స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం తెచ్చినటువంటి ఆ మహాత్ముని యొక్క పంథ ప్రపంచ దేశాలన్నీ శ్లాఘించే, హింస లేకుండా అహింసా మార్గంలో శాంతియుతంగా దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చాడు ఆ మహానుభావుడు. ఆయన్ని ఒక్కసారి మనసులో స్మరించుకున్నాం. ఆ మహనీయుడు ఏ గ్రామం నుంచి ప్రారంభం చేశాడో నేను పుట్టినటువంటి గ్రామం నుంచి ప్రపంచ శాంతి కోసం ఈ మహాయజ్ఞాన్ని ఆరంభం చేయాలనే ఆలోచన కలగడం, ఆచార్యులు దీవించడం, మహాయజ్ఞ కార్యక్రమం, దానికి సంబంధించిన పూర్వ రంగం ప్రచార కార్యక్రమం సాగుతూ గోదమ్మ ఈవేళ
మీ అందరి సమక్షం ద్వారా మా ప్రచారాన్ని తీసుకొచ్చింది. ఈ యజ్ఞంలో మనం అందరం ప్రతి ఒక్కరం ఒక సమిధ కావాలి. వాచక యజ్ఞం మీరు వింటే ఇంకా 2-3 గంటల సేపు ఇలానే చెప్పిన మాట చెప్పకుండా అనర్గళంగా చెప్పగలం. సర్వేశ్వరుడు మాకు ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడు. దీనికి ఏమీ ₹1 ఖర్చు లేదు. కానీ యజ్ఞం చేయాలంటే ఖర్చు అవుతుంది కదా. ద్రవ్య యజ్ఞం, అందులో 1,000,000 సార్లు నారాయణ మంత్రంతో స్వాహాకారాలు 108 హోమగుండాల్లో చేయాలంటే 15,000 కేజీల ఆవు నెయ్యి కావాలి. ఆ యజ్ఞం మేము ఒక్కడం చేయగలిగింది కాదు. ఇలాంటి మహానుభావులు 200 మంది శ్రీ వైష్ణవ ఆచార్యులు అక్కడ యజ్ఞాన్ని నిర్వహించాలి. యజ్ఞము అంటే ఋత్వికు దక్షిణ. యజ్ఞం నిర్వహించినటువంటి ఆచార్యులకు దక్షిణ ఇవ్వాలి. కొత్తగా దండాలు పెట్టి అడిగేనంటే ఆ యజ్ఞ ప్రయోజనం రాదు. కనుక 250 మంది ఆచార్యులు 8 రోజుల పాటు ఒక గ్రామంలో ఉండి నిష్టగా చేస్తూ ఉండేటప్పుడు వారికి మనం ఉత్త చేతులతో పంపించకూడదు కనుక సదక్షిణతోటి పంపించాలి కనుక దానికి 50-60 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. యజ్ఞం సేవించడానికి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులు, వాళ్ళకి భోజన భాజనాదులు, దానికి ఖర్చు అవుతాయి. సుమారుగా ఒక 5 కోట్ల రూపాయలు ఈ యజ్ఞానికి ఖర్చు అవుతాయి అని మేము ఎవరిని 1 కోటి ఇవ్వండి, 1/2 కోటి ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి ఎవరిని అడగటం లేదు. సింపుల్గా ఒక 1000 రూపాయలు ఇవ్వండి. ఇంకా కొంచెం కలిగిన వారు 1 డబ్బా నెయ్యి ఇవ్వండి. ఇంకా కొంచెం కలిగిన వారు 1 ఋత్వికు ఇచ్చేటువంటి సంభావన ఇవ్వండి అంటూ చిన్నగా ఒక 500 రూపాయల నుంచి 1000 రూపాయల నుంచి ప్రతి ఒక్కరం మనం పాల్గొనగలిగితే డబ్బులు పోజేయడం ముఖ్యం కాదు. యజ్ఞం పర్ఫెక్ట్గా జరగాలి. సంకల్పం దగ్గర నుంచి మహాపూర్ణాహుతి వరకు త్రికరణ శుద్ధిగా ఆ నారాయణ మంత్రంతో యజ్ఞం చేయగలిగితే ప్రపంచ శాంతి సిద్ధిస్తుంది. కారణం నారాయణ మంత్ర వ్యాపక మంత్రం కనుక. మంత్రాలు 2 రకాలు, వ్యాపక మంత్రాలని అవ్యాపక మంత్రాలని. వ్యాపక మంత్రాలు 3, అవ్యాపక మంత్రాలు లక్షలు కాదు కోట్లు. 7 కోట్లు అనుకున్నాం కదా. 7 కోట్లలో 3 మంత్రాలే వ్యాపక మంత్రాలు, మిగతావన్నీ అవ్యాపక మంత్రాలే. ఈ 3 మంత్రాల్లో నారాయణ మంత్రం శ్రేష్టమైనది వేదం చెప్తోంది. ఆ మంత్రాన్ని మనం త్రికరణ శుద్ధిగా 1,000,000 సార్లు ఉచ్చరించి 1,000,000 సార్లు యజ్ఞం చేస్తే మనం కోరుకున్నటువంటి ప్రయోజనం తప్పనిసరిగా లభిస్తుంది. ఆ యజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. భాగస్వాములు కావాలంటే మీకు ఆహ్వానం కావాలి కదా. స్వయంగా మేము మీ అందరికీ ఆహ్వానం పలకటానికి, మీరు అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ అమ్మవారి సారే కార్యక్రమంలో పాల్గొని మీకు ఆహ్వానం పలకటానికి మేము రావటం జరిగింది. యజ్ఞం కేవలం చూసి రావటమే కాదు, మా ప్రాంతానికి దివ్యసీమ అని పేరు. దివిసీమ అంటారు. మీరు వినుంటారు 1977లో పెద్ద తుఫాను వచ్చింది దివిసీమ ప్రాంతంలో. 10,000 మంది మరణించారు. అప్పుడు సముద్ర తీరం కృష్ణా జిల్లా అవనిగడ్డ తాలూకాలో ఉండేటువంటి ఈ చిన్న గ్రామం సముద్రానికి చాలా దగ్గర. కృష్ణానది ఎక్కడో పుట్టిన కృష్ణానది సముద్రంలో కలిసినటువంటి సాగర సంగమ ప్రాంతం. దేవతలందరూ వేణుగోపాలుడికి ఆలయాన్ని కట్టారు హంసల రూపంలో. అందుకని దానికి హంసల దేవి అని పేరు. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, మోపిదేవిలో చాలా అద్భుతమైన ఆలయం. అలాగే ఆంధ్ర మహావిష్ణు ఆలయం శ్రీకాకుళేశ్వర స్వామి, అలాగే ప్రసిద్ధి చెందిన మువ్వగోపాలుడు, ఇలాంటి సుప్రసిద్ధమైన క్షేత్రాలు ఉన్నాయి. హాయిగా క్షేత్రాలు సేవించుకుందరు, యజ్ఞాన్ని దర్శనం చేద్దరు, యజ్ఞంలో పాల్గొనడానికి అవకాశం ఉంది. కనుక మీ అందరినీ ఆహ్వానపరచాలని వచ్చాం. కనుక ఈ యజ్ఞ కార్యక్రమానికి మేము భిక్షాపాత్ర పట్టుకుని అందరి యొక్క ప్రేమ ద్రవ్యాన్ని స్వీకరిస్తూ యజ్ఞ
నిర్వహణ చేయాలి అని మేము దసరా పండగ రోజున ఆరంభం చేసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటన చేసి ఇప్పుడు ఇలా తెలంగాణ ప్రాంతానికి వచ్చాం. మళ్ళీ ఇంకా రాయలసీమ మేము పర్యటన చేయవలసి ఉన్నది. ఇలా మా పర్యటన అంతా ఏప్రిల్ 10వ తారీఖు వరకు మా పర్యటన సాగుతాయి. యజ్ఞ నిర్వహణకు కావలసిన కార్యకర్తలంతా అక్కడ ఏర్పాట్లన్నీ వాళ్ళు సాగిస్తూ ఉంటారు. ఒక వారం రోజుల ముందు మేము అక్కడికి వెళ్తాం. అప్పటిదాకా ప్రచారం సాగిస్తూ ఉంటాం. అన్ని ప్రాంతాలు, ఉభయ రాష్ట్రాల్లో ఉండే అన్ని ప్రాంతాల భక్తులందరినీ ఆ శ్రీమన్నారాయణ క్షేత్రానికి ఆహ్వానించాలని, దానికి అభినవ మేల్కోట అని పేరు మేము ఇవాళ రావడం జరిగింది. మీరు ప్రేమతోటి మాకు స్వాగతాన్ని పలికి ఇప్పటిదాకా మా ప్రేమ వచనాలు విన్న మీ అందరికీ మనందరి అమ్మ గోదమ్మ కడుపు చల్లగా ఉంది. ఆ తల్లి దీవెనలు మీ అందరికీ బిడ్డ బిడ్డ తరాన ఆ తల్లి అనుగ్రహించాలని, మీరందరూ బిడ్డ బిడ్డ తరాన శుభశాంతులతోటి భాగవత ఆచార్య కటాక్షంతో మీ అందరి జీవితాలు సుసంపన్నంగా సాగాలి అని మేము అనేక మంగళాశాసనాలు చేస్తూ మహానుభావులైనటువంటి శ్రీ వైష్ణవ ఆచార్యులు 5 తరాలుగా ఈ వేణుగోపాలుడికి సేవ చేస్తూ అద్భుతమైన 200 సంవత్సరాల నాటి క్షేత్రాన్ని సేవింపచేసేటువంటి, మేం సేవించుకునే భాగ్యాన్ని కలిగించినటువంటి ఈ శ్రీ వైష్ణవ బృందానికి ప్రత్యేక మంగళాశాసనాలు చేస్తూ స్వాములందరూ యజ్ఞానికి వేయించేయండి, భక్తులందరూ యజ్ఞానికి విచ్చేయవలసిందిగా మరొకసారి ఆహ్వానం పలుకుతూ జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ. చాలా ఏడుకొండల దాకా వినపడాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. గోవిందనామం అంటే లోపల ఉన్న కృష్ణునికి ఇష్టం. ఇది నిజంగా గోవిందుడు దిగిందే ఈ బిరుదు. ఆయన కొండెక్కి నాది అన్నాడు. ఆయనకి ఈయనకి భేదం లేదు కనుక మనం కూడా ఓకే అన్నాం కదా. అందుకని గొంతెత్తి మరొకసారి పలుకుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. జై శ్రీనారాయణ. శ్రీమన్నారాయణ. ఇంతసేపు మధురమైనటువంటి వార్తలు మనందరినీ ప్రభావితం చేసేటట్టుగా భగవంతుని కంటే భగవంతుని యొక్క నామం మనం తరింపజేస్తుందని, భగవంతుడు దూరంగా ఉన్నా సరే మన ఒంట్లో మన ఇంట్లో ఎప్పుడూ ఉండవలసింది భగవన్ నామమే. దాంతో సంబంధం పెట్టుకోండి, భగవత్ కైంకర్యంతో చక్కగా జీవించండి అని ధ్వనిపూర్వకంగా స్వామివారు చాలా చక్కగా వివరించారు. యజ్ఞోవై విష్ణువు అన్నట్టుగా. కాబట్టి మనందరినీ రమ్మని, దీనిలో చిత్తశుద్ధిగా పాల్గొని అర్చకబృందం వారందరూ వారి వారి సకవాన్ని అందజేయాలని, ఇటువంటి కార్యక్రమాన్ని వెనక ఉండి పరమాత్మకి కైంకర్యంగా వస్తువులపైన ధర్మపైన సహకారం చేస్తేనే ఈ సాగుతాయని గమనిస్తూ శ్రమ తీసుకొని ఇచ్చేసినటువంటి స్వామివారికి అనేక శాస్త్రాల నామాలు చేసుకుంటూ, అదేవిధంగా ఈ ప్రాంతానికి సమీపంలో 1.5 కిలోమీటర్ల దూరంలో గోదావరి బోట్స్ అనేటువంటి ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది. అక్కడే దాదాపు దీపావళి వ్యక్తిది ఆ ఆలయ బృందం వారు చేశారు. స్వామివారి వేషమాల తీసుకొని ఆలయ మర్యాదగా స్వామివారి సమర్పిస్తున్నారు. నిరంజనాయ సర్వే దయాళస్య భూయాయుని భవంత శ్రీమంతో మహాంతో గృహంతు. ఈ సందర్భంగా స్వామివారి విన్నపం ఇక్కడికి చేసినట్టుగానే ఆలయ గోదావరి ఉన్నటువంటి
ఆలయాలుగా సుమారు 40 సంవత్సరాల క్రితం శ్రీభాష్య విఠలాచార్య వారు, మరకటి శ్రీరంగాచార్య వారు వీరందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ చాలా కాలం సాగింది. ఆ తర్వాత కారణాలు కొన్ని చోట్ల ఆగిపోయి దాన్ని గోదావరి ఈ ఆలయంలో చెయ్యాలి అని సంకల్పించారు. ఈ నెల 1వ తారీఖు అత్యద్భుతంగా మన జగరాగాలలో తిరుప్పావై కృపణేస్తున్నటువంటి 20 మంది పండితులను పిలిచి సన్మానం చేస్తూ గోపురం పాత్రని అర్థార్థాన్ని తెలియజేస్తారు. అటువంటి అద్భుతమైన ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ స్వామివారి దగ్గర నడిపిస్తే మేము అందరూ ధన్యులం అవుతామని రాజంగా ప్రార్థిస్తున్నాం. స్వామివారి కార్యక్రమం ఎలా ఉన్నాయో తెలియదు, దానికోసమే ఆ కమిటీ సభ్యులు ఇచ్చేశారు అని ప్రార్థిస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. ఈ యొక్క కోటి యజ్ఞ కార్యక్రమానికి భాగంగా స్వామివారి యొక్క సంకల్పానికి చేరువుగా భగవంతునికి సమర్పించాల్సినటువంటి ఈ యొక్క యజ్ఞ కార్యక్రమంలో మనము స్వామివారి యొక్క సంకల్పంతో నెయ్యి మనము అందరం కూడా సమర్పించుకోవాలనుకున్నాం. ఆ నెయ్యిని ఆవు నెయ్యితో చేసినటువంటి ఈ యొక్క యజ్ఞానికి పవిత్రత ఉంటుంది కాబట్టి ఆవు నెయ్యి మనకు ఒరిజినల్ లేదు, 4000 ఉంటుంది. కానీ మనకు స్వామివారు ఒక 1000 రూపాయల కిలో కింద మాట్లాడుకొని వాళ్ళు 15,000 కిలోల నెయ్యి ఈ యొక్క హోమానికి కావాల్సి ఉంది. కాబట్టి వారు ఈ యొక్క నెయ్యి గురించి మనకు ఒక కిలో కానీ అరకిలో కానీ సమర్పించిన. అరకిలో అంటే 500 రూపాయలు అవుతుంది, కిలో అయితే 1000 రూపాయలు అవుతుంది. మనం సమర్పించుకోవాల్సింది. స్వామివారి మంగళాశాలను ఇస్తారు. వారు పెరుమాల అనుగ్రహంతో ఇక్కడ భిక్షే పాత్ర తీసుకుని వచ్చారు. మనకు తోచింది ఒక 500కు తక్కువ కాకుండా, అంటే సమర్పించిన వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత రిసిప్ట్లు ఉంటాయి, ఆ యొక్క రిసిప్ట్లు తీసుకొని వారు ఆ యొక్క సమర్పించుకోవచ్చు. అదేవిధంగా ఆ హోమానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కూడా కుటుంబ సమేతంగా లక్షల బృందం కూడా వెళ్తుంది. కాబట్టి మాతో పాటు మీరు కూడా వచ్చే వాళ్ళందరూ కూడా చెప్పినట్లయితే మనమందరం కూడా ఆ యొక్క అంశాలకి వెళ్ళి దేవతలు రచించినటువంటి గౌరవాన్ని రక్షించుకొని ఆ యజ్ఞాన్ని కూడా పరిపూర్ణం చేసుకొని అలా తల్లిదారాన్ని కోరుతున్నాం. స్వామివారి ఇప్పుడు అనుగ్రహాన్ని చేసుకుంటూ మంగళాశాసనతో వారు మనకు వరాలు ఇస్తూ ఉంటారు. అక్షయమాత్రలో మనం తోచిన విధంగా మనం సమర్పించుకుందాం. ఇది భగవద్ భాగవతాన్ని కైంకర్యంగా మనం భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు స్వామివారికి ఇంకా ఇంకా చేయాలి అనేసి ఆ యొక్క వేణుగోపాల స్వామి యొక్క కృప పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి కోరుతూ జయశ్రీనారాయణ ఆరతి అయిన తర్వాత స్వామివారి యొక్క ఒక్కొక్కరు నిదానంగా క్రమశిక్షణ పాటించుకుంటూ రావాలి. అందరూ కూడా ఒకే విధంగా కిష్కిందలాగా రాకుండా మంచి వరుసగా వచ్చి స్వామిని సేవిస్తూ వారి యొక్క అడగా మంగళాశాసనం తీసుకొని మనం తోచిన విధంగా క్షేపాత్రలు వేస్తూ ఇప్పుడు ఏమన్నా కొన్ని తర్వాత రిసిప్ట్ ఉంటుంది. ఆ రిసిప్ట్ అన్వేషిస్తున్న వాళ్ళు దాని దగ్గర మీరు సమర్పించుకోవచ్చు. నా దగ్గర మన దగ్గర దాన్ని సమర్పించుకోవచ్చు అందరూ కూడా. కాబట్టి ధర్మకర్తగా ముందుగా ఒకసారి ముందుగా మేము ఒక వాగ్దేవపీఠం నుంచి అంటే వాగ్దేవపీఠం ప్రతి ద్వాదశనాడు హోమం చేస్తున్నాం. భగవద్గీత హోమం, అదే విష్ణు సహస్ర హోమం చేస్తున్నాం. ద్వాదశనాడు 1 సంవత్సరం పాటు కంటిన్యూ అవుతూనే ఉంది. అదేవిధంగా ద్వాదశాక్షరి నామాక్షరి నామాన్ని 12 నెలల పాటు ఏకాదశనాలు చేస్తూ స్వామి అనుగ్రహం పొందాలని ఆశిస్తూ ఇంకా కొద్ది కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాం. అదేవిధంగా పూలకైంకర్యం కూడా రాసే గౌరవిస్తున్నట్టు వారు కూడా అదేవిధంగా కొద్ది కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాం. అక్కడ కూడా మనము ఎన్ని సంవత్సరాల యుద్ధానికి కూడా ఒక 10,000 రూపాయలు సమర్పించుకుంటాం రాజుడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక 21 రూపాయలు సర్వే